గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరువు రైతుకు బాసటగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపటి నుంచి జిల్లాలో పర్యటనలు ప్రారంభం. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వెళ్లిన వారిని పట్టించుకోం, భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేస్తామన్న కేటీఆర్. కష్టకాలంలో వెళ్లే వాళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే, బీఆర్ఎస్ ను వీడిన వారిని మళ్లీ చేర్చుకోమన్న హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వడగాలుల తీవ్రత, పలుచోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. బెంగళూరుపై కొనసాగుతున్న కోల్కతా డామినేషన్, 3 వికెట్ల తేడాతో ఘన విజయం. ఇక అప్డేట్ చూస్తే, మాట తప్పిన కాంగ్రెస్ పై మడమ తిప్పని పోరుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కరువు రైతుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాసటగా నిలవనున్నారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించి రైతులకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఎండిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. సాగునీరందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి అన్నదాతలకు అండగా ఉంటామన్న భరోసా ఇవ్వనున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే కేసీఆర్ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత పర్యటించనున్నారు. పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పర్యటిస్తారు. అక్కడ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమై చిక్కి శల్యమైపోయిన వ్యవసాయాన్ని 10 ఏళ్ల కఠోర శ్రమతో ధరికి చేర్చిన బాధ్యతాయుతమైన పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ సారథ్యం వహిస్తున్న తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, అందుకే జిల్లా పర్యటన తలపెట్టారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే రైతు కేంద్రంగా తాము పోరు పతాక ఎగురవేస్తున్నామని గులాబీ దళం స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోని కారణంగానే రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఓవైపు, సాగునీరందక ఎండుతున్న పంటలు మరోవైపు, అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతాంగం, సకాలంలో అందని రైతు బంధు, వీటికి తోడు రైతులకు బ్యాంకుల నోటీసులు, ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులు, ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి సాయం, 2 లక్షల రుణమాఫీ తదితర హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను నల్గొండ, కరీంనగర్ సభల్లో ఎలుగెత్తి చాటినప్పటికీ ప్రభుత్వం స్పందించని కారణంగానే క్షేత్రస్థాయిలకు వెళ్లాల్సి వస్తోందని బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో అధికార పక్షం విఫలమైన చోట ప్రతిపక్షాలు పోరుబాటను ఎంచుకోవడం సహజం. అందులో భాగంగానే రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేలుకొల్పడం అనే ద్విముఖ వ్యూహాన్ని బీఆర్ఎస్ ఖరారు చేసింది. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని,
ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రైతుల దగ్గరకు వెళ్లి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వేసిన పంటల విస్తీర్ణం, ఎండిన పంట విస్తీర్ణం, రైతుల స్థితిగతులను బేరీజు వేసి గ్రామాలు, మండలాల వారీగా తెలంగాణ భవన్ కు సమాచారం పంపిస్తే దానిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. పార్టీని వీడుతున్న నాయకులను కాలు మొక్కినా తిరిగి బీఆర్ఎస్లోకి తీసుకోమన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవేళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చేవేళ్లలో నిలబడింది కాసాని జ్ఞానేశ్వర్ కాదు, కేసీఆర్ అన్నారు. కాసాని గెలుపు కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడనే అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడనే అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, ఈ వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినారంటే కారణం మన వాళ్ళే కారణమైననే మాట అక్షర సత్యం. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా? రంజిత్ రెడ్డి ఫోన్ చేసి, అన్న ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవేళ్ళకి వెళ్ళే మొదలు కావాలి అన్నాడు. మహేందర్ అన్న, నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. ఆడ చేవెళ్ళలా పరిగిల 2 దగ్గరలా ఇద్దరు మాట్లాడిరు నాయకులు, నాకంటే ఎక్కువ చంపిరు కాంగ్రెస్ నా రోజు. పొల్లు తిట్టిండు ఇద్దరు నా ముంగటి నెలలు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోని లెక్క ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మినాం. నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా, మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి, అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో, తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను, వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. వెనకటికి నాగార్జునది ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది, గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు, ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగు, మన్ను మశానం. లీకు వీరుడిన ఆయన, గ్రీకు వీరుడు అయితే నేను లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి.
కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, ఇనడానికి ఇన్న ఆనందం. హామీలు అమలు చేసే దమ్ము లేక కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దుబ్బాకలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ రావు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ అరాచకాలను ప్రశ్నించే గొంతుకగా వెంకట్రామిరెడ్డి నిలుస్తారన్నారు. ఇక బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలెవరిని మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నేతలను, కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హరీష్ రావు తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మన గులాబీ జెండాకు అడ్డా ఈ దుబ్బాక గడ్డ. ఎన్నిక ఏదైనా దుబ్బాక గడ్డ మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిజంగా దుబ్బాకలో ఇక్కడ కూర్చున్నది నాయకులు కాదు, ఇక్కడ కూర్చున్నది కార్యకర్తలు కాదు, మీరంతా ఉద్యమకారులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు, కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా నాయకులను కొన్నారు, కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేము బతుకుండగా చూస్తాం, ఆ నీళ్ళు వస్తాయా అనలే. కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు, మన కూడెల్లి వాగులో చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్ళు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే నీళ్ళు వచ్చినా? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమైనా 1 అసెంబ్లీ పోయి 2 అసెంబ్లీలు పోయి 3 అసెంబ్లీలు అయినాయి. ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగు, ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు, బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు. ఫెయిల్ అయిపోయినారు వాళ్ళు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే. జనం దగ్గరికి ఏం ముఖం పోవాలనో తెలియక అన్ని లీకులు రాయిస్తూ, అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ, మన లీడర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి, కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. గా పని బీఆర్ఎస్ చేయగలుగుతుంది తప్ప ఈ బీజేపీ చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు మూయించినవా లేదా? అది ఇంకా ట్రైలరే, అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. వారు గ్యారంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడనో, ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4,000 పింఛనని ఆగం పట్టినా నాకు ఓటేసిండ్రు.
ఇక నేను ఇయ్యనే పో ఎగబెడతా అంటే ఎట్లా? అంటే మనం కాంగ్రెస్ వానికి సురుకు పెట్టాలి. ఇలా వెంకట్రామరెడ్డి గారు ఆయన డబ్బు సంపాదించడం కోసం రాలే. ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు. ఆయన మన సిద్దిపేట జిల్లాను దేశములోనే అగ్రగామిగా అభివృద్ధి చెందిన జిల్లాగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది. అవి అమలు చేసిన వెంకట్రామరెడ్డి గారని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. దేవుడిచ్చిన ఆస్తిని ప్రజలకు పంచడం కోసం ఇవాళ వెంకట్రామరెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. మా కార్యకర్తల పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడితే 100 కోట్ల రూపాయల విద్యా నిధి పెట్టి మా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా అని ఇవాళ ఒక గొప్ప మాట మనకు వెంకట్రామరెడ్డి గారు చెప్పినాడు. చెప్పడమే కాదు, ఏడాదికి ఎంతమందిని చదివిపించిన్నో, ఎవరికి సహాయం చేసిన్నో నేను ఆన్లైన్లో వెబ్సైట్లోనే పెడతా అని చెప్పి ఇవాళ స్పష్టమైన హామీని మనకిచ్చారు. పేదల కోసం ఇలాంటి ఫంక్షన్ హాల్లు 9 నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిళ్లకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇవాళ వారు ముందుకు రావడం జరిగింది. ఎంపీగా ఒక విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గలం విప్పి మన దుబ్బాకకు, మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు. ప్రతి గ్రామం మీద ఐడియా ఉన్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణం ఉన్నటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యమకారుడు ఒక్కొక్కరు ఒక వెంకట్రామరెడ్డి లాగా మీరందరూ కూడా గట్టిగా ఈ ఎన్నికల్లో కష్టపడాలి. బీజేపీ కాంగ్రెస్ దొందే 2 తెలంగాణకు మోసం చేసినాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమన్నారు? విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరు అకౌంట్లో తెస్తామన్నారు. వచ్చినాయా? మరి ఏమైంది? రూపాయి విలువ పడిపోయింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, రైతులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బీజేపీ పుణ్యం. అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతు కావాలి. ఇటు కాంగ్రెస్నైనా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుక అది వెంకట్రామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటుంది. కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు. కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా. ఈ ఆకులు రాలే కాలం ఇది, శిశిర ఋతువు అంటారు. ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది మనకు చాలా ప్రెస్టేజ్. మెదక్ ఎంపీ అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే. ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా మనం గెలిచి తీరాల్సిందే. నేను ఇవాళ చెప్తా ఉన్నా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముమ్మాటికి వచ్చి తీరుతుంది. దీన్ని ఎవ్వడు ఆపలేడు. మనం ఆ రోజేమో ఎంతసేపు మంచినీళ్ళు ఎట్లా, దవాఖాన్లు ఎట్లా, కాలువ నీళ్ళు ఎట్లా, రోడ్లు ఎట్లా, ఆసర పెన్షన్ ఎట్లా, కళ్యాణ లక్ష్మి ఎట్లా, రైతు బంద్ ఎట్లా, రైతు బీమా ఎట్లా అని మనమేమో పని మీద పడ్డాం. వీళ్ళేమో అన్ని కేసులు పెట్టుడు, కిరికిరులు పెట్టుడు, అబద్ధాలు ప్రచారం చేయడం, గోబల్స్ ప్రచారం చేయడం, ఇక్కడేమో అయిందట, అక్కడేమో అయిందని ఓ ఫాల్తు మాటలు చెప్పుకుంటూ ఇలా వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఆయన అంటాడు, నేను పేగులు మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంటే కాదు రేవంత్ రెడ్డి, పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, పేదల కోసం పనిచేయి. వాడు ముఖ్యమంత్రి అంటే వాడు పేగులు మెడలేసుకుంటాడు, పేదల కోసం పనిచేయాలి. అవి చేత కాదు. మానవ బాంబులైతా ఎవడన్నా మానవ బాంబుల గురించి మాట్లాడతాడే? మానవీయ పాలన గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి, పేదల కోసం పనిచేసే విషయం మాట్లాడు.
కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తామని ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. పోరాట బంధాల్లో కదం తొక్కుతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహరులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారన్నారు. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దిశాలి కేసీఆర్ అని కొనియాడారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించిన ధీరత్వం కేసీఆర్దే అన్నారు కేటీఆర్. జనగామ జిల్లాలో కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో కడియం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 75 వయసు వచ్చిన కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలను మానుకోలేదని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్యాకేజీ మాట్లాడుకుని రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారన్నారు వినయ్ భాస్కర్. మీకు తొలి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ గారు కాలు విరిగి ఇబ్బందులో ఉన్నప్పుడు, కవితమ్మ జైల్లో ఉన్నప్పుడు మీ బిడ్డ కోసం పార్టీ మారడం న్యాయమా శ్రీహరి గారు అని ప్రశ్నించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. శ్రీహరి గారు నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని, కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు, కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని రాత్రికి రాత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ను సర్క్యులేట్ చేసి ఈరోజు ఏదో నువ్వు నీతి, నిజాయితీ, నిస్వార్థపరుణాన్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ శ్రీహరి గారు, నీకు నిజంగా నువ్వు నిజాయితీ పరుణం అయితే, నీ మీద నీకు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయి. ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేయి. మీరు ఇతర పార్టీలో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం. మీరు ఈ పార్టీలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజానేసుకొని ఊరేగించినాం. మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు, వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు. ఇది న్యాయమా శ్రీహరి గారు? మీ వయసుకి ఇది తగునా? దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపశువులు చేసి, ఎంతోమందిని బలి చేసి, వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో
ఉమ్మడి జిల్లాకే మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. మీరు ఇంత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం, కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు, కాలు విరిగి మంచాల పడ్డప్పుడు, తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీహరి గారు? తెలంగాణ అస్తిత్వానికి కడియం శ్రీహరి ప్రమాదకారిగా తయారయ్యాడన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. పైసల ఆశతో పదవులు తీసుకుని బీఆర్ఎస్ను మోసం చేశాడని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగే అలవాటు కడియానిదని ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలను మోసం చేసిన కడియానికి జనమే బుద్ధి చెప్తారని ఫైర్ అయ్యారు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపిస్తే ఆయన ఇలా మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇవాళ పదవులు తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారైన కడియం శ్రీహరి. తెలంగాణ ఉద్యమంలో లేడు, మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు. కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటగా అవుతూ తనేదో నీతివంతుడుగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుడు నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ ధర్మసాగర్ బిడ్డలు, వేలేరు బిడ్డలు, మొత్తం చిలుపూరు నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు, అనేక మంది మాదిగ బిడ్డలే ఇక్కడ ఉన్నారు. వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతతో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ విన్నాం. నువ్వు వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సహాయం చేసినోని కాదు, ఈ ధర్మసాగర్ కింద సహాయం చేసినోని కాదు, వేలేరు కింద సహాయం చేసినోని కాదు, లేకపోతే నీ జాతికి ఏమైనా నువ్వు చేసినావంటే మాదిగ జాతి కూడా చేసినోని కాదు. ఈ జాతి పరంగా చేయలే, ప్రాంత పరంగా చేయలే, పార్టీ పరంగా నువ్వు లబ్ధి పొందడం. పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఆనాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినావు, ఇవాళ కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినావు. ఇవాళ మా నియోజకవర్గానికి స్టేషన్ కనుకో నియోజకవర్గం చాలా అమాయకత్వ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు, చాలా పేద ప్రజలు కూడా ఉంటారు, మాదిగ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో తన్ని ఇలా నువ్వు పోతున్నావు. నీ బిడ్డ కోసం నీకు ఇంకా ఈ వయసులో ముసలితనానికి ఇంకా నీకు పదవి కావాలని, ఇంకా పైసలు సంపాదించాలని దురాశతో ఉన్న నాయకులందరినీ పంపిస్తున్నావు. ప్రజలు చీకొడుతున్నారు, నోట్లో ఉమ్మేస్తారు, చెప్పులతో కొడతారు. రేపు పొద్దున సిగ్గు లేకుండా ఇంకా నేను వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసి, పార్టీని ఇబ్బంది పెట్టాలంటే పార్టీ అంటేనే ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు, నేను ఈ కన్పూర్లో పుట్టిన బిడ్డగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లా చూసేదో ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూసుకుంటా. ఖచ్చితంగా ఇక్కడ ఉండే మా నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళకి అండగా ఖచ్చితంగా నేను వస్తా. పార్టీ మారేందుకు సిద్ధమైన దానం నాగేందర్, కేకే మేయర్ విజయలక్ష్మిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దాసోజు శ్రవణ్, కేకే కుమారుడు విప్లయ్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ వీడే నేతలు ఆత్మగౌరవం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని దాసోజు శ్రవణ్, విప్లవ్ కుమార్ డిమాండ్ చేశారు. సంవత్సరాల పాటు బుగ్గకార్లలో తిరిగి 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి 10 సంవత్సరాల పాటు అధికారంతో వచ్చినటువంటి ఒక హోదాను, డబ్బును, అధికారాన్ని అన్ని రకాలుగా అనుభవించి ఇవాళ
దాటవేత ధోరణికి పాల్పడుతూ ఓడమల్లయ్య బోడమల్లయ్య అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. ఒక ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, వారు చర్చలోకి వచ్చినారు. నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పని అన్నాడు. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది చెప్పని. అయ్యా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమో, ఇది మీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఒక 3 నెలలుగానే అధికారంపై ఆగమైపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ రోజు 2014లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు లాత్ కొట్టి అక్కడి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు. ఇంతకంటే నీచమైనటువంటి ఒక అవకాశవాద రాజకీయం ఇంకేమైనా ఉంటుందా? దానం నాగేందర్ గారు, మీరు ఖైరతాబాద్ ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి కోసం పోతున్నారా అంటే మొత్తం అంతా అభివృద్ధి అయిపోయిందని నువ్వే చెప్తా ఉన్నావు. మళ్ళీ ఇవాళ కేకే గారు కూడా చెప్తా ఉన్నారు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్తున్నట్టు దాఖలాలు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి చేసిండ్రు అంటారు, కేసీఆర్ గారు దేవుడు అంటారు, ఆత్మగౌరవం అని చెప్పని ఒక అడ్డమైన సాకు చూపెట్టి ఇవాళ పార్టీని నట్టేట ముంచేటువంటి ఒక ప్రయత్నం, వెన్నుపోట పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేయటం మీ అవకాశవాద రాజకీయానికి ఖైరతాబాద్ ప్రజలు తప్పనిసరిగా నీకు తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో, చాలా నిజంగా సాడ్ నాకు అనిపిస్తుంది. ఇవాళ నేను కేశవరావు గారు, మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది, ఎందుకు అని. అండ్ నాకు చాలా సాడ్ అనిపిస్తుంది. ఈ ఏజ్లో పార్టీ చేంజ్ చేయడం కాదు, ఈ టైం ఎప్పుడైతే మనము బీఆర్ఎస్ బ్యాక్ టైంలో పోతుందో ఆ టైంకి ఒక సీనియర్ లీడర్, మన కేసీఆర్ లీడర్ గారు పక్కన ఉండి ఆయనకు సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు పార్టీని వీడిపోవడము నాకు మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది. నాకు తెలుసు ఆయన ఏ పార్టీ పోస్ట్ కోసమో దేనికోసమో పోట్లే. అట్ ఈ ఏజ్ పార్టీ పోస్ట్ ఏముంది, ఇనఫ్ పోస్ట్ ఆయన లైఫ్లో చాలా పోస్టులు చూశారు. ఇది ఒక పోస్ట్ కాదు, అన్ని పోస్ట్ చూశారు. బట్ దిస్ ఈజ్ ద టైమ్ వేర్ హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ వేర్ ద పార్టీ నీడ్స్ హిమ్. హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ కేసీఆర్ గారికి ఒక రైట్ అడ్వైజర్ లాగా ఉండి మంచిగా సపోర్ట్ చేసి మనను ఒక మళ్ళీ పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ తెచ్చి మన పార్టీలో ఒక పొజిషన్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చేస్తే చాలా బాగుంటుంది అని నా కోరిక ఇప్పటికీ అదే ఉంది. మిస్టర్ మేయర్ గారు, ఆమె పాలిటిక్స్లోకి వచ్చేదే మన బీఆర్ఎస్ పార్టీ త్రూనే వచ్చారు పాలిటిక్స్. ఆమె పాలిటిక్స్లో ముందు లేకుండే షీ వాజ్ ఆ పార్టీలోకి తీసుకొచ్చారు. పాలిటిక్స్లోకి వచ్చేదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేది. 2016 నుంచి ఎలక్షన్ అయ్యారు కార్పొరేటర్ లాగా, 2021లో అయ్యారు. దాని తర్వాత మన పార్టీ నుంచి మేయర్ అయ్యారు. ఇది మేయర్ ఏం డైరెక్ట్ పోస్ట్ కాదు, మేయర్ కూడా మన పార్టీ కార్పొరేటర్, మన పార్టీ కార్పొరేటర్ గెలిచాక మన లీడర్ గారు సెలెక్ట్ చేసి ఈమెను మేయర్ చేశారు. సో మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక అదుండి మన కోసం పార్టీ మనకి ఇంత చేసినందుకు మనం పార్టీ కోసం ఉండాలని నేను కూడా వాళ్ళంటే ఐఎమ్ వెరీ వెల్కమ్. వాళ్ళు పోతే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ మేయర్ గారు పోతే ప్రాబ్లం. బట్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము అచ్చా పార్టీ ఇచ్చిన పోస్ట్ కదా ఇది, సరే నేను పార్టీకి వాపస్ ఇచ్చి నేను పార్టీ పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అని రిజైన్ చేసి పోవాలా. యూ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. రిజైన్ చేసి వెళ్ళండి, అబ్సల్యూట్లీ వెల్కమ్. యు ఆర్ ఓల్డ్ ఇనఫ్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్. సో మంచిగా ఉన్నారు మీరు డిసిషన్ తీసుకోండి, నేను తప్పు పట్టను. కానీ మన పార్టీ మీకు చేసిన దాన్ని రెస్పెక్ట్ చేసి అదే పార్టీ పోస్ట్ వాపస్ ఇచ్చేసి మీరు ఎక్కడికైనా ఏ పార్టీకైనా వెళ్ళండి, ఏమైనా చేయండి. పదవులు ఇచ్చి గుర్తింపునిచ్చిన పార్టీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోతున్న కడియం శ్రీహరి, కె కేశవరావులపై ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ వాదుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ పక్షాన నిలవడం అంటే తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేయడమేనని అన్నారు. తెలంగాణ భవన్లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన వారు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్ మాయలో పడి మోసపోవద్దని, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనబుద్ధి కాదు కానీ అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకరేమో 85 ఏళ్ళు, ఇంకొకరు 70 ఏళ్ళు అనుకుంటాం. కేశవరావు గారు 85 ఏళ్ళు, వారు కడియం శ్రీహరి గారు 70 ఏళ్ళు అనుకుంటాం. వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే, ఎప్పుడు అంకుల్ అని పిలుస్తుండే, సార్ అని పిలుస్తుండే వాళ్ళని. ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపినంటే ఏంది వాళ్ళు చెప్పరు, మీరే చెప్పరు. ఏంది తెలంగాణ ద్రోహులు కాదా వాళ్ళు? తెలంగాణ ద్రోహులా కాదా? రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఒకటే ముచ్చట చెప్తాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఏమన్నా అదేమన్నా ఇట్లా రుద్దుతే పోయేదా? అది నేను మొన్ననే చెప్పిన, కేసీఆర్ గారి చరిత్ర ప్రతి తెలంగాణ బిడ్డల
గుండెల మీద రాసిన చరిత్ర. మనం బతుకున్నంత కాలం, మన గుండె కొట్టుకున్నంత కాలము, మనం బతుకున్నంత కాలం కూడా తప్పకుండా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉంటాయి. కేసీఆర్ గారి పేరే వినబడుతుందని చెప్పి ఇలా తెలవాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ ఎట్లయితే మన పార్టీ మోసం చేసినారో, రాజకీయ విలువలు లేని నాయకులు వాళ్ళు, మంచి రాజకీయ విలువలు ఉన్న మనిషి, గొప్ప బీసీ నాయకుడు. మీ అందరినీ కోరేది ఒకటే, గట్టిగా నిలబడి వారిని మళ్ళీ గెలిపించి మన తెలంగాణ వాదాన్ని, రాజకీయాలకు విలువ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ అంటే మళ్ళీ మన చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ నుంచి స్టార్ట్ అయింది చెప్పి మీరు అందరూ నిరూపించాలని కోరుతూ జై తెలంగాణ. పక్కలో బల్లెంలాగా తయారేసి పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళని చూస్తే కార్యకర్తలకు నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మీ అందరూ కూడా తెలుసు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, పోలీస్ రాజకీయాలు, ఐటీ రాజకీయాలు, ఈడీ రాజకీయాలు నడుస్తున్నాయి. మనమేం రాజకీయాలు చేశాం? పార్టీలకు అతీతంగా తెలంగాణ వచ్చినాక ప్రతి తెలంగాణలో పుట్టిన ప్రతి కుటుంబము బాగుపడాలని ఆలోచన చేశాం. తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకాల్ని, న్యాయ పరిపాలన, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలా, చక్కటి ఇల్లునివ్వాలా, చక్కటి జీవన విధానం సాగించాలా అనే ఒక్క మంచి మనస్తత్వంతో మనం పాలన సాగించాం. అధికారం నిలబెట్టుకోవాలా, ఈ పార్లమెంట్ కాలక్షేపం చేయాలా, పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోవాలా, తర్వాత ఎవడు మోడీ అవుతాడా, ఎవడ షిండే అవుతాడా, ఎవడ ముఖ్యమంత్రి అవుతాడా అనే ఆలోచనలో ఉన్నా తప్పించి ప్రజలని బాగు చేసే ఆలోచనలో లేరు. మనకు మంచి రోజులు వస్తాయి, తక్కువ రోజుల్లో మంచి రోజులు వస్తాయి, ఎక్కడ ఆధారపడాల్సిన అవసరం లేదు. సూర్యాపేట జిల్లా ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్తో కలిసి తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, మొండికుంట తండా గ్రామాల్లో పర్యటించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్లు ఇస్తాం, పంటలు వేసుకోండి చెప్పి మరీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లతో గత 4 ఏళ్లుగా వరుసగా 2 పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు. ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, అనుభవం లేనితనమా, లేదా కేసీఆర్ పైన కక్షత్వమా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తించింది అర్థం కాని పరిస్థితి. కాళేశ్వరం కుంగిన పిల్లలతో ఈ నీళ్ళకి సంబంధం లేదు. నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండే. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిబద్ధత ఉన్నా, రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయం కాపాడుకోవాలన్న సోయి ఉన్నా నీళ్ళు ఎత్తడానికి అవకాశం ఉండే. మేడిగడ్డ అన్నారు, కానీ ఎత్తిపోయకుండా కేవలం అదేదో పిల్లలు ఉంగిన ప్రచారంతో పబ్బం కట్టుకుందాం అనుకుంటుంది ప్రభుత్వం. పని చేసి ప్రజలు మెప్పించే ఆలోచనలో లేరు. కేవలం అవతల వాళ్ళ మీద దాడి చేసి రాజకీయంగా దెబ్బకొట్టి ఏదో కేసులని ఇదని అదని భయపెట్టించి నవ్వు తీసుకొని దాంతో రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ఏదైతే 3 ఏళ్లలోనే పూర్తి చేసినారో, కాళేశ్వరం మొదటి ఫలితాన్ని అందుకొని అద్భుతంగా రక్తపు మరకల్ని తుడిచేసి సస్యశ్యామలమైన ప్రాంతం వరుసగా 4 సంవత్సరాలు 8 పంటలు పండించుకున్నారు రైతులు. ఈ 50 ఏళ్లలో రైతులకు స్వర్ణయుగమని చెప్పుకోవాలి ఈ 4 ఏళ్ళు కేసీఆర్ రచన. ఇవాళ మనం వస్తుంటే చాలా చెరువులు చూసినాం. మనం ఏ చెరువులో కూడా నీళ్ళు లేవు. రైతులు చెప్తున్నారు 4 ఏళ్ళుగా మాకు చేపలు పట్టడానికి వీలుగా లేదు, కానీ ఇప్పుడు చేపలు కాదు కదా, పశువుల నీళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది చెరువులలో. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి ₹1 ఇవ్వని కాంగ్రెస్, బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన
వెంకట్రామరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ ఎన్నిక బీఆర్ఎస్కు ఎంతో ప్రతిష్టతో కూడుకున్నదన్న హరీష్ రావు మరోసారి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట, మన మెదక్ జిల్లా. మీరందరూ నిన్న మొన్న చూస్తూ ఉన్నారు. మిత్రులారా, మనం ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలం ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోరాటం ఉన్నా మనం పోని పోరాటం లేదు, ఎక్కడ ఉప ఎన్నిక ఉన్నా మనం పోని గడ్డ లేదు. ఇదే మెదక్ ఎంపీ ఎన్నిక గతంలో పెద్ద మెజార్టీనిచ్చి 3-4 కాన్స్టిట్యున్సీల మైనస్ను కూడా కవర్ చేసి ఎంపీలను గెలిపించుకున్న చరిత్ర మన సిద్దిపేటకు ఉన్నది. ఇప్పుడు కూడా నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, ఇది మనకు పరీక్ష, ఇది మన ప్రతిష్ట. నేను దయచేసి కార్యకర్తలకు దండం పెట్టి కడుపులో తలబెట్టి కోరుతా ఉన్నా, నా ఎన్నిక కోసం మీరు ఎట్లా కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గారి కోసం కూడా అంతే కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మన పార్టీ ప్రతిష్ట, మన సిద్దిపేట ప్రతిష్ట. ఇవాళ ఎవడే సిద్దిపేటలో పోటీ చేసేటోళ్ళు? సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు, సిద్దిపేట అంటే గిట్టని వాళ్ళు, ఇవాళ మన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు, ఇవాళ వాళ్ళు వచ్చి మన గడ్డ మీద ఓటు అడిగే హక్కు వాళ్ళకు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మస్తు మాట్లాడుతుండ్రు. మొన్న ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? ఒక్క హామీ అన్న అమలైనాదే? డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే ఎవరికన్నా? అయినా అదే? ఇక కుల్లం కుల్లా 2 లక్షల రుణమాఫీ అయినోడు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, అప్పుడు వానకాలం ఎలక్షన్ ఉండే, వడ్లు అమ్ముకోకుండ్రి ఆపుండ్రి, ఇక రాగానే 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడే? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇక వారం అయితే యాసంగి వడ్లు మోపైతాయి. మరి కాంగ్రెస్ పార్టీ వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి వడ్లకు బోనస్ ఇవ్వకుండా? అందుకే మన ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. బిడ్డ ఓటు అడగడానికి వచ్చేటప్పుడు యాసంగి వడ్లు 500 బోనస్ ఇచ్చినాకనే మా ఊళ్ళలో ప్రచారంలోకి రావాలి. జనం నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి నమ్మబలికి ఇవాళ గద్దెనెక్కినాక బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఈ విషయం మా కార్యకర్తలు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా అన్నదమ్ముళ్ళు, మా కార్యకర్తలు మనం గట్టిగా ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం. వచ్చే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి నాకు వచ్చినంత మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది. ఈడొకైన రఘునందన్ రావు అని బీజేపీ ఆయన పోటీ చేస్తుండు. మన సిద్దిపేట అంటే ఆయన కండ్లమంట. నిన్ను ఎమ్మెల్యే చేసిండ్రు, ఎందుకో ఢిల్లీకి వెళ్ళి పైసలు లేకపోతివి, ఎందుకో అభివృద్ధి చేయకపోతివి, అన్ని మాయ మాటలు చెప్పి మన మీద ఓర్వలేని మాటలు మాట్లాడి మనను కళ్ళల్లో పెట్టుకొని మన కాళ్ళల్లో కట్టెలు పెట్టి మన అభివృద్ధిని అడ్డుకున్న ఈ వ్యక్తికి సిద్దిపేట గడ్డ మీద ఓట్లేస్తారు ఎవరన్నా? వేద్దామా? వేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడం కాదా? ఇవాళ నేను జిల్లా మంత్రిగా ఈ మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన. ఇవాళ దుబ్బాకైనా, మెదకైనా, నర్సాపూర్ అయినా, గజ్వేల్ అయినా, సిద్దిపేట అయినా ఎంతో కష్టపడి నేను అభివృద్ధిలో ఈ జిల్లాను ముందుకు తీసుకొని పోయినాం. రేపు ఎంపీగా వీళ్ళు మనకు న్యాయం చేస్తారా? మన సిద్దిపేట గడ్డకు, ఈ జిల్లాకు వీళ్ళు మేలు చేయగలుగుతారా? అందువల్ల మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి వ్యక్తులకు ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చేస్తున్న మోసాలను ప్రజల్లో ప్రచారం చేయాలని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నుండి స్క్రాప్ వెళ్లిపోతుందని, ఎవరు వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి, 2,32,000 ఎకరాలు ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చినాయి. ఇది మన సంస్థ మనం రాసుకున్నటువంటి లెక్క కాదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వే చేసి ఇచ్చినటువంటి నివేదిక ఇది. క్రెడిట్ ఎవరికి పోతుంది? నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పోతుంది. అది 10 ఏళ్లు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి పోతుంది క్రెడిట్. అలాంటి సంస్థలను మనం బ్రాడ్గేజ్ లైన్ వేసుకుంటే, రైల్వే వేసుకుంటే, సంస్థలు తెచ్చి పెట్టుకుంటే వేలాది మంది నిరుద్యోగులకు ఈ ప్రాంతంలో పుట్టచేత పట్టుకుని హైదరాబాద్ పోయిన వాళ్ళు, పుట్టచేత పట్టుకొని దుబాయ్కి పోయిన వారు, పుట్టచేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఒక చక్కటి తన ఊరు దగ్గరే తన పక్కనే పరిశ్రమ ఉంటే నడుచుకుంటూ పోయి సైకిల్ మీద పోయి మోటార్ సైకిల్ మీద పోయి ఉద్యోగం చేసుకుని రావచ్చు. ఈ హైదరాబాద్ యువత ఉద్యోగం పోతున్నారు కొంతమంది పాపం. 15,000 రూపాయలు జీతం, 5,000 రూపాయలు కిరాయి, ఇంటి కిరాయి, భార్య పిల్లలు తినడానికి 10,000. ఇంటికి తల్లిదండ్రులకు ఏం పంపిస్తున్నాం? ఏం లేదు. ఇక కంప్యూటర్ చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు బాగున్నాయి, జీతాలు బాగున్నాయి. ఈ మామూలుగా పనిచేసేటువంటి వ్యక్తులకు ఇక్కడ స్థానికంగా ఉంటే ఇంటికాడ బుక్కడు తినిపోయి పనిచేసేసి వస్తాడు. అలాంటి పరిశ్రమలు రావాలంటే రైల్వే బ్రాడ్గేజ్ లైన్ రావాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ కూడా చెప్పండి, బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇదివరకు ఎంపిక చేసిండ్రు. ఈయన 10 ఏళ్ళు చేసి ఆయన 5 ఏళ్ళు చేసిండు. ఈ జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేసిండ్రు అడగండి. ఏం లేదు, జీరో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.